ప్రశాంతంగా ఉన్న ఆ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజుకుంటుందా? ఇన్నాళ్ళు జాడలేని నేత సడన్ ఎంట్రీతో ఆ అమాత్య కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? తెలంగాణ తూర్పు ముఖద్వారంలో ఏం జరుగుతుంది? ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నాడనే అపవాదు చెరిపేసేందుకు ఆ లీడర్ ఎంచుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? అభివృద్ధి దోపిడీ పేరుతో అగ్గికి ఆజ్యం పోసిన ఆ నియోజకవర్గం ఏది? అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దంపతులపై తీవ్ర విమర్శలతో నిప్పులు చెరిగారు. కోదాడ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీలను బయట పెట్టడానికి తాను సిద్ధమని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తాజాగా చేసిన తీవ్ర విమర్శలు దుమారం రేపుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కోదాడలో చేసిన అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమని ఉత్తమ్ దంపతులు కూడా ప్రజల ముందు చర్చకు రావాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. అంతేకాకుండా కోదాడకు తన హయాంలో తెచ్చిన నిధులు, ప్రతి రూపాయి ఖర్చుపై మాట్లాడడానికి సిద్ధమన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సార్లు మంత్రిగా ఉన్న నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ఇక తనపై వేసిన విమర్శలు నిరాధారమని, తాను బీసీ వర్గానికి చెందినవాడినేననే కారణంతోనే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని మల్లయ్య కొత్త కోణాన్ని జోడించారు. ప్రజల ప్రేమే తన బలమని, ధనబలం లేకున్నా కృషి బలం ఉందని తనకు తాను సర్టిఫై చేసుకున్నారు. తన పాలనలో కోదాడ కీర్తి పెరిగిందని, ఎత్తిపోతల పథకాల దొంగతనాలు, లిఫ్ట్ పైపుల అవకతవకలు, కమిషన్ రాజకీయాలు ఇవన్నీ ఉత్తమ్ దంపతుల దోపిడీ పాలనకు నిదర్శనమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుటుంబంపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఘాటుగా స్పందించారు. ఉత్తమ్ దంపతుల అభివృద్ధి చూసి తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మట్టి, ఇసుక, గంజాయి వ్యవహారాలు నడిపిన మల్లయ్య ఇప్పుడు ఇతరులపై నిందలు వేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. అలాగే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ అటాక్ చేశారు. ప్రజల తీర్పు కంటే పెద్దదేదీ లేదని, గత ఎన్నికల్లో కోదాడ ప్రజలు ఇచ్చిన తీర్పు మల్లయ్య గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. ఇదిలా ఉంటే ఇంకో అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు మల్లయ్య నియోజకవర్గంలో కనపడలేదని అన్నారు. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరగనున్నాయి. కావున లోకల్ పోరు ముందు తన ఉనికి కాపాడుకునేందుకే కోదాడలో కొత్త డ్రామాకు తెరలేపాడని ఎద్దేవా చేశారు. ఇక ప్రస్తుతం కోదాడలో రాజకీయాలు ఉత్తమ్ ఫ్యామిలీ వర్సెస్ బొల్లం మల్లయ్య యాదవ్ అనే స్థాయికి చేరాయి. ఒకవైపు ప్రస్తుత పాలకులు అభివృద్ధి ఫలాలు చూపిస్తుండగా, మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాను చేసిన పనుల జాబితా చూపిస్తూ ప్రత్యర్థులను సవాల్ చేస్తున్నారు. ప్రజల మనసులో ఎవరి పట్ల నమ్మకముందో రాబోయే రోజుల్లో చెప్పనున్నారు. మొత్తానికి ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమవుతుంటే కోదాడ రాజకీయాలు మళ్లీ వేడి సెగలు కక్కుతున్నాయి. ఒకవైపు మంత్రి కుటుంబం, మరోవైపు మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి, అవినీతి ఆరోపణలు అన్నీ కలిసిపోయిన కోదాడ రాజకీయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. బొల్లం సవాల్ను మంత్రి ఉత్తమ్ స్వీకరిస్తారా లేదా లైట్ తీసుకుంటారో వేచి చూడాలి.